అందరికీ నమస్కారం. నేను మీ దేవి. పవిత్ర బంధం చివరి భాగం. రచయిత అంజీ సంజు గారు. భువన ఇల్లు అంతా శుభ్రంగా ఊడ్చి మొత్తం తడి క్లాత్ పెడుతూ ఉంది. సదానందం గార్డెన్లో ఉన్న చెత్తంతా క్లీన్ చేసి మొక్కలకు నీళ్లు పడుతూ ఉన్నాడు. వంట శాంతి చేస్తూ ఉంది. సుమిత్ర గారు రెస్ట్ తీసుకుంటున్నారు. అద్విని స్కూల్కి తీసుకుని వెళ్ళాడు. అవంతి కూడా రెస్ట్ తీసుకుంటూ ఉంది. తన పెళ్లి తర్వాత తన లైఫ్ ఎలా ఉందో ఆలోచిస్తూ ఉంది. గతం వారంలో పెళ్లి అనుకున్న తర్వాత అన్ని పనులు స్పీడ్గా జరుగుతూ ఉన్నాయి. పెళ్లి షాపింగ్ అని కార్డ్స్ అన్నీ కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ డే మ్యారేజ్ అనగా అద్విక్ కాల్ చేశాడు. అవంతికి నెంబర్ తెలియక ఎవరన్నది. ఆయ్ బంగారం అన్నాడు అద్విక్. చెప్పండి అన్నది. ఏం కాదు, నీతో మాట్లాడాలనిపించేశాను అన్నాడు. ఓ, ఏం మాట్లాడాలన్నది. నథింగ్ బంగారం, ఏం చేస్తున్నావు అన్నాడు. ఇప్పుడే భోజనం చేసి వచ్చానన్నది. ఓ, ఇంకా అన్నాడు. ఏం లేదు, నిద్రపోవాలన్నది. బంగారం, కనీసం తిన్నావని కూడా అడగటం లేదు నన్ను అన్నాడు. ఓ సారీ, తిన్నారా అన్నది. తిన్నా. సరే నిద్రపో, రేపు ఎలాగో పెళ్లి కదా అన్నాడు. ఓకే బాయ్ అని ఫోన్ పెట్టేసి నిద్రపోయింది. ఇక్కడ అద్విక్ కూడా నిద్రపోయాడు. నెక్స్ట్ డే మార్నింగ్ ఇద్దరిని పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని చేశారు. అన్నైన తర్వాత పెళ్లి మండపానికి వెళ్ళారు. పెళ్లి పనులు అన్ని సవ్యంగా జరిగాయి. తర్వాత అవంతిని అప్పగింతలైన తర్వాత అద్విక్ వాళ్ళ ఇంటికి బయలుదేరింది. అక్కడ వాళ్ళ ఇంట్లో తనకు గృహప్రవేశం అయిన తర్వాత దేవుడి దగ్గర దీపం వెలిగించి దండం పెట్టుకుంది. కాసేపటికి తనకి రూమ్ చూపించింది శాంతి. అక్కడ ఫ్రెష్ అయి వచ్చింది అవంతి. అప్పుడే సుమిత్ర గారు జ్యూస్ తీసుకొని వచ్చారు. అవంతికి ఇచ్చి రెస్ట్ తీసుకో, రేపు మార్నింగ్ వ్రతం ఉందన్నారు. సరే అత్తయ్య గారు అన్నది. గారు వద్దు, కానీ ఏమైనా అవసరం అయితే పిలువు, నేను లేకపోయినా శాంతినైనా పిలువని అన్నారు. సరే అని తలూపి సైలెంట్గా ఉంది. ఆవిడ వెళ్ళిన తర్వాత డోర్ క్లోజ్ చేసి జ్యూస్ తాగి పొద్దునుంచి రెస్ట్ లేకపోవడంతో నిద్రపోయింది. ఇక్కడ అద్విక్ కూడా ఫ్రెష్ అయి నిద్రపోయాడు. అక్కడ రిధిమా తన రూమ్లో ఉన్న వస్తువులు విసిరేస్తూ ఉంది. వాళ్ళ నాన్న సదానందం వచ్చి, బేబీ ఎందుకిలా చేస్తున్నావురా, పెళ్లి మాత్రమే కదా అయ్యింది, నువ్వెందుకు కంగారు పడతావు, నేనున్నాను కదా అన్నాడు. డాడీ, నువ్వు పెళ్లి చూపులైన దగ్గర నుంచి ఇలాగే చెప్తున్నావు అన్నది. బేబీ, నువ్వు గట్టిగా మాట్లాడుకో, ఎవరైనా వింటారన్నాడు. డాడీ, నాకు బావ కావాలన్నది ఏడుస్తూ. నేనున్నాను కదా, అన్నీ నేను చూసుకుంటాను, నువ్వు సైలెంట్గా ఉండన్నాడు. సరే అన్నది. నెక్స్ట్ డే మార్నింగ్ వ్రతం ఉందని అందరూ తొందరగా లేచారు. అవంతిని రెడీ అవ్వమని చెప్పి శారీ పంపి ఆవిడ పని చేసుకుంటున్నారు. చాలా సేపటి తర్వాత అన్ని పనులు అయిన తర్వాత అవంతి కూడా రెడీ అయి వచ్చింది. అప్పుడే గోపి గారు వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళని చూసి అవంతి ఎమోషనల్ అయ్యిగా వెళ్ళి హగ్ చేసుకొని ఏడుస్తూ ఉంది. వాళ్ళు అవంతిని వదిలి కాసేపటి కాఫీ తాగారు. ఈలోపు పంతులు గారు వచ్చారు. అద్విక్ని పిలిచారు. సుమిత్ర గారు బయటకొచ్చాడు. ఎంతసేపు నాన్న అన్నారు. అయిపోయిందమ్మా, వస్తున్నా అని కిందకొచ్చాడు. అవంతిని కూడా వెళ్ళు అని పంపారు. ఇద్దరూ కలిసి పీటల మీద కూర్చున్నారు. వ్రతం స్టార్ట్ చేశారు. ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేశారు ఇద్దరు. పూజ అయిన తర్వాత అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాక పంతులు గారికి కార్యం కోసం ముహూర్తం పెట్టమన్నారు. ప్రసాదాలు పెడుతూ ఉంది అవంతి. నెక్స్ట్ డే నైట్ ముహూర్తం పెట్టారు. పంతులు గారికి సంభావన ఇచ్చి పంపించారు. ఆ తర్వాత అందరూ కలిసి భోజనం చేశారు. ఆ తర్వాత అందరూ వెళ్ళిపోయారు. అవంతిని లోనికి పంపించారు. గోపి గారు, రాధగారు మేము కూడా రేపు వస్తామని ఇంటికి వెళ్ళారు. ఆ నైట్ అవంతికి టిఫిన్ శాంతి తీసుకుని వెళ్ళింది. తిన్న తర్వాత తను వెళ్ళిపోయింది. ఆ తర్వాత అవంతి నిద్రపోయింది. ఇక్కడ వీళ్ళు వాళ్ళని ఎలా విడగొట్టాలని ఆలోచిస్తూ ఉన్నారు సదానందం వాళ్ళు. నెక్స్ట్ డే మార్నింగ్ అవంతిని లేపి రెడీ అవ్వని చెప్పారు సుమిత్ర గారు. రిసెప్షన్ కోసమని అవంతి రెడీ అయి పట్టుచీర కట్టుకొని జడ వేసుకొని పువ్వులు పెట్టుకొని రెడీ అయి కూర్చుంది. ఇక్కడ అద్విక్ కూడా రెడీ అయి కిందకొచ్చాడు. సుమిత్ర గారు రెడీ అయి, నాన్న ఇంకా అవంతిని తీసుకునిరా అని అన్నారు. అద్విక్ అవంతి ఉన్న రూమ్ దగ్గరికి వెళ్ళి పిలిచాడు. అవంతి వచ్చి డోర్ ఓపెన్ చేసింది. ఒక క్షణం ఫ్రీజ్ అయిపోయాడు. అద్విక్ అవంతిని చూసి రామ్ అన్నది. యూ లుక్ సో బ్యూటిఫుల్ అన్నాడు. థ్యాంక్స్ అన్నది. సరే పద వెళ్దాం అన్నాడు. అవంతి, అద్విక్, సుమిత్ర గారు ముగ్గురు ఒక కారులో వెళ్లారు. ఫంక్షన్ హాల్లో చాలా మంది వచ్చున్నారు. అవంతి అద్విక్ చేయి పట్టుకుని పైకి తీసుకుని వెళ్ళాడు. అక్కడ రిలేటివ్స్ అందరూ కూడా వచ్చి గిఫ్ట్స్ ఇచ్చి విషెస్ చెప్పి వెళ్ళిపోయారు భోజనం చేసి. చాలా సేపటి తర్వాత ఫంక్షన్ అయిన తర్వాత వీళ్ళందరూ కూడా భోజనం చేసి ఇంటికి వెళ్ళారు. అద్విక్ని, అవంతిని ఒక హోటల్కి పంపారు అందరూ. అక్కడ రూమ్ చూసి అవంతి కొంచెం భయపడింది. అది చూసి అద్విక్, ఏ బంగారం, ఎందుకు భయం, నేనున్నాను కదా నీకు, ఇష్టం లేకుండా ఏమీ చేయనన్నాడు. అవంతి చిన్నగా నవ్వింది. సరే దా, వచ్చి పడుకో అన్నాడు. సరే అని వెళ్ళి అటు సైడ్ పడుకున్నది. అద్విక్, నేను ఇక్కడే పడుకోనా అన్నాడు. ఓకే అన్నది అవంతి. సరే అని ఇద్దరు కాసేపు మాట్లాడుకున్నాక నిద్రపోయారు. నెక్స్ట్ డే మార్నింగ్ ఇద్దరూ కలిసి రెడీ అయ్యారు. అక్కడే టిఫిన్ చేసి ఇంటికి వెళ్లారు. కాసేపు అందరూ మాట్లాడుకున్నారు. ఆ తర్వాత కలిసి భోజనం చేసి అందరూ వెళ్ళిపోయారు. ఇలా కొన్ని రోజుల తర్వాత హ్యాపీగానే ఉన్నారు. అనుకోకుండా ఒకరోజు అద్విక్ పార్టీకి వెళ్ళి డ్రింక్ చేసి వచ్చాడు. అందరూ నిద్రపోయారు. అవంతి మాత్రం అద్విక్ కోసం వెయిట్ చేస్తూ ఉంది. అప్పటికే పెళ్ళై 6 నెలలైంది. అవంతి
అద్విక్‌ని చూసి "ఏమైంది రామ్? ఇంత లేట్ అయింది" అని అన్నది. "పార్టీ" అన్నాడు తడబడుతూ. "ఓకే పద" అని ఇద్దరూ కలిసి రూమ్‌లోకి వెళ్లారు. అవంతి నిద్రపోదామని మంచం మీద పడుకొని ఉంది. అద్విక్ వెళ్లి ఫ్రెష్ అయి వచ్చాడు. తాను తాగిన డ్రింక్ వల్ల తన బ్రెయిన్ పనిచేయడం లేదు. అవంతి దగ్గర పడుకొని వెనక నుంచి హత్తుకున్నాడు. "రామ్" అన్నది అవంతి. "ప్లీజ్ బంగారం ఒక్కసారి" అన్నాడు. "రామ్ ప్లీజ్ నువ్వు తాగున్నావు" అన్నది అవంతి. "నాకు నువ్వు కావాలి ఇప్పుడే" అని అవంతి పెదాల్ని అందుకున్నాడు. అవంతి ఎంత గింజుకున్నా వదల్లేదు. కాసేపటికి పెదాలు వదిలి అవంతి బాడీ అంతా తడుముతూ ఉన్నాడు. అవంతికి బాధగా ఉంది. తన హస్బెండ్ ఇలా చేయడం అని, కానీ తను తాగి ఇలా చేస్తున్నాడని తన మీద కోపంగా లేదు. అద్విక్ అవంతిని అల్లుకున్నాడు. ఇద్దరూ ఎప్పటికో నిద్రపోయారు. నెక్స్ట్ డే మార్నింగ్ ముందుగా మెలకువ వచ్చిన అద్విక్‌కి పక్కన అవంతిని చూసి షాకయ్యాడు. మెల్లిగా లేచి అవంతిని చూశాడు. తన బాడీ అంతా పళ్ళఘాట్లు ఉన్నాయి. తన మీద తనకే కోపం వచ్చింది అద్విక్‌కి. ముందు తను లేచి వెళ్లి ఫ్రెష్ అయి వచ్చి అవంతిని లేపి నీట్‌గా స్నానం చేయించి, ఫుల్ నెక్ డ్రెస్ వేసి కిందకి తీసుకొని వెళ్ళాడు. ఇంకా ఎవరూ లేవలేదని డైరెక్ట్‌గా కార్‌లో కూర్చోపెట్టి హాస్పిటల్‌కి తీసుకొని వెళ్ళాడు. అక్కడ ఉన్న లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్లి, "అవంతి స్పృహలో లేదు. నాకు భయంగా ఉంది. ప్లీజ్ చూడండి" అన్నాడు. ఆవిడ మొత్తం చెక్ చేసి తను "నీకేమవుతుందన్నది." "మై వైఫ్" అన్నాడు. "తను రేప్ చేసింది నువ్వేనా?" అన్నది. అద్విక్ తలదించుకొని "అవును నేనే. నిన్న నైట్ కొంచెం డ్రింక్ తీసుకున్నాను. అందుకే అలా" అన్నాడు. "నిన్నేమనాలో కూడా తెలియడం లేదు. సరే తనని కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే కొన్ని రోజులు దూరంగా ఉండాలి" అన్నది. "సరే ఇప్పుడు తనకెలా ఉందన్నాడు." "ఇప్పుడు ఓకే. తనని తీసుకొని వెళ్ళండన్నది." "ఓకే. థాంక్స్ డాక్టర్" అని ఫీజు కట్టి అవంతిని తీసుకొని ఇంటికొచ్చేశాడు. అక్కడ సుమిత్ర గారు వాళ్ళని చూసి "ఏమైందన్నారు?" "అది అవంతికి ఫీవర్ మా" అన్నాడు. "అయ్యో! ఇప్పుడెలా ఉంది?" అన్నారు. "ఓకే మా. కొన్ని రోజులు రెస్ట్ తీసుకోమన్నారు" అన్నాడు. "ఓకే. రూమ్‌లోకి వెళ్ళండి. టిఫిన్ నేను పంపిస్తానన్నారు." అద్విక్ అవంతిని తీసుకొని రూమ్‌లోకి వెళ్ళాడు. తనని బెడ్ మీద పడుకోబెట్టి తన పక్కనే కూర్చొని "సారీ బంగారం. ఇంకెప్పుడు డ్రింక్ చెయ్యను. లవ్ యూ బంగారం. ఒక్కసారి లేరా నాకు చాలా భయంగా ఉంది" అని అన్నాడు. కాసేపటికి శాంతి టిఫిన్, కాఫీ తీసుకొనొచ్చింది. అద్విక్ కాఫీ తాగి మళ్ళీ అవంతి ఎప్పుడు లేస్తుందా అని చూస్తున్నాడు. ఎప్పటికో కళ్ళు తెరిచింది అవంతి. అద్విక్ అవంతి పక్కన కూర్చొని "బంగారం" అన్నాడు. రాత్రి జరిగింది గుర్తొచ్చి ముందు భయపడినా తను రాత్రి తాగి ఉన్నాడని అర్థం చేసుకొని "నాకు తలనొప్పిగా ఉంది" అన్నది. "ఒక 5 మినిట్స్ బంగారం" అని కిందకి వెళ్లి కాఫీ పెట్టుకొని పైకొచ్చాడు. "పైకి లే" అని అవంతిని పైకి లేపి కాఫీ ఇచ్చాడు. మెల్లిగా కాఫీ తాగిన తర్వాత టిఫిన్ కూడా పెట్టాడు. అవంతి తిన్న తర్వాత "నువ్వు తిను రామ్" అన్నది. "హ్మ్" అని తను కొంచెం తిని బయట పెట్టేసి అవంతికి టాబ్లెట్స్ ఇచ్చాడు వేసుకో అని. "ఇప్పుడు ఏవి? ఎందుకు రామ్" అన్నది. "నీకు ఫీవర్" అన్నాడు. "ఓహ్! ఓకే" అని ఆ టాబ్లెట్స్ వేసుకొని ఉంది. అద్విక్ అవంతి దగ్గర కూర్చొని "సారీ బంగారం" అన్నాడు. "ఎందుకు రామ్" అన్నది. "నేను తప్పు చేశాను. నా వల్ల నువ్వు రాత్రి" అని కళ్ళల్లో నీళ్లు కారిపోతున్నాయి అవంతికి. రామ్ బాధ అర్థమవుతుంది. మెల్లిగా రామ్ చెయ్యి పట్టుకొని "చూడు నేను నీ భార్యను అర్థమైంది గదా! నువ్వేం చేసినా నాకు ఓకే" అన్నది. "నువ్వు నా భార్యవని నీకిష్టం లేకుండా అలా చేయడం తప్పు. నన్ను క్షమించు" అన్నాడు. "రామ్ ప్లీజ్ ముందు నువ్వు కింద నుంచి పైకి లే" అని తన పక్కన కూర్చోబెట్టుకొని అతని భుజం మీద తల పెట్టుకొని ఉంది. రామ్ చూస్తూ ఉన్నాడు. అవంతి రామ్ చెయ్యి గట్టిగా పట్టుకొని ఉంది. "సారీ" అన్నాడు. "అబ్బా ప్లీజ్ రామ్ వదిలెయ్" అన్నది. నొప్పిగా ఉందా" అన్నాడు. "కొంచెం" అన్నది. "రెస్ట్ తీసుకుంటావా" అన్నాడు. "హా! నువ్వు నా పక్కనే ఉండు" అన్నది. సరే అని ఒళ్ళో పడుకోబెట్టుకున్నాడు. ఆఫ్టర్‌నూన్ లేచిన తర్వాత "నేను ఫ్రెష్ అవుతాను" అన్నది. అవంతిని వాష్‌రూమ్‌లోకి దింపి గీజర్ ఆన్ చేసి డ్రెస్ లోపల పెట్టి తను బయటకొచ్చాడు. అవంతి ఫ్రెష్ అయ్యి సౌండ్ చేసింది. అద్విక్ వెళ్లి తీసుకొనొచ్చాడు. "నేను భోజనం తీసుకొనొస్తానన్నాడు. నువ్వు తినేసి నాకు తీసుకొని రా రామ్" అన్నది. "ఓకే" అన్నాడు. అద్విక్ తినేసి అవంతికి తీసుకొని పైకి వెళ్ళాడు. అలా కొన్ని రోజులు అవంతిని చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు. అవంతి బాగుందని ఆఫీస్‌కి వెళ్ళాడు. అవంతికి ఒక ఫోనొచ్చింది. ఎవరా అని చూస్తే తన ఫ్రెండ్ వివేక్. లిఫ్ట్ చేసి "చెప్పు ఏం చేస్తున్నావు" అన్నది. "నేను ఇండియా వచ్చాను. నువ్వెక్కడ ఉన్నావన్నాడు. "నేను ఇంట్లో ఉన్నాను" అన్నది. "మనం కలుద్దామా" అన్నాడు. ఓకే" అని కాఫీ షాప్‌కొస్తానని అడ్రెస్ చెప్పు కింద సుమిత్ర గారికి చెప్పి వెళ్ళింది. అవంతి బయటికి వెళ్ళడం చూసిన సదానందం అవంతిని ఫాలో అయ్యాడు. అక్కడ వివేక్ అవంతిని పెళ్లి చేసుకోవాలని వచ్చాడు. అవంతిని చూసి షాకయ్యాడు. పెళ్లయిపోయిందని బాధగా అనిపించింది. "హాయ్" అన్నది అవంతి. "హాయ్ ఏంటి పెళ్లెప్పుడయింది" అన్నాడు. "7 నెలలయింది" అన్నది. "మరి నాకు చెప్పలేదే" అన్నాడు. "అంతా కుదరలేదు" అన్నది. అని ఇద్దరూ కలిసి కాఫీ తాగి కాసేపు మాట్లాడుకొని అవంతి వెళ్ళిపోయిందనుకున్నాక సదానందం వివేక్ దగ్గరికొచ్చాడు. "ఏయ్! ఎవరు నువ్వు" అన్నాడు వివేక్. "ఇప్పుడు వచ్చిన అమ్మాయి నీకేమవుతుందన్నాడు. "నా ఫ్రెండ్" అన్నాడు వివేక్. నిజం చెప్పు" అన్నాడు. "తను నా ఫ్రెండ్ అనుకున్నది. నేను తనని లవ్ చేశానన్నాడు. అయితే నువ్వు తనని పెళ్లి చేసుకుంటావా" అన్నాడు. ఏం మాట్లాడుతున్నావు? పెళ్లయిన తర్వాత తను నాతో వస్తుందా" అన్నాడు. "వచ్చేలా చేసుకో" అన్నాడు సదానందం. నీకెందుకు అంత ఆనందం" అన్నాడు.
నువ్వు తనని తీసుకొని వెళ్తే నా అల్లుడికి నా కూతురిచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు. ఓహ్! అవంతి హస్బెండ్ నీ అల్లుడా అన్నాడు. అవును అన్నాడు. సరే అని ఇద్దరూ కలిసి కొన్ని విషయాలు మాట్లాడుకొని నంబర్స్ మార్చుకొని వెళ్ళిపోయారు. అద్విక్ ఇంటికొచ్చిన తర్వాత కాఫీ ఇచ్చింది అవంతి. అద్విక్ కాఫీ తీసుకొని తాగి వెళ్లి ఫ్రెష్ అయి వచ్చాడు. నైట్ భోజనం చేసిన తర్వాత అవంతి, అద్విక్ లోనికి వెళ్లారు. కాసేపటికి అవంతి ఫోన్ మోగింది. ఎవరు అని చూస్తే వివేక్. వీడేంటి ఈ టైంలోని లిఫ్ట్ చేసి చెప్పు అని బాల్కనీలోకి వెళ్ళింది. నీతో ఒక విషయం చెప్పాలి అన్నాడు. హా! చెప్పు అన్నది అవంతి. నేను ఒక అమ్మాయిని లవ్ చేశానన్నాడు. ఓహ్! మరి తనేమన్నది అంది అవంతి. తనకు పెళ్లయిపోయిందన్నాడు. అయ్యో! ఎప్పుడు అన్నది. నాకు తెలియదు. తనకి నా లవ్ విషయం చెప్పడం కోసం వెళ్ళాను. తను పెళ్లి చేసుకొని కనిపించింది అని చాలా బాధపడుతున్నట్టుగా నటిస్తూ చాలా సేపటి తర్వాత ఫోన్ పెట్టేశాడు. అవంతి నిజంగా బాధపడుతున్నాడనుకుని తనెప్పుడు ఫోన్ చేసినా మాట్లాడడం చేసేది. ఇక్కడ భవ్య వాళ్ళు అద్విక్‌కి అవంతి గురించి బ్యాడ్‌గా చెప్పడం స్టార్ట్ చేశారు. కానీ అద్విక్ నమ్మలేదు. వివేక్, అవంతి కలిసి ఒకరోజు పార్క్‌కి వెళ్లారు. అక్కడ అవంతిని చూసి తన కోసం వెళ్ళాడు లోపల. అద్విక్ లోపలికి రావడం చూసి వివేక్, అవంతి పక్కకు వెళ్ళిన తర్వాత వేరే అమ్మాయిని పిలిచి ఇలా మాట్లాడని చెప్పాడు. సరే అన్నదామె. అద్విక్ అవంతి దగ్గరికి వెళ్ళడం చూసి ఆ అమ్మాయి సార్ తను నీకేమవుతుందన్నది. అది విని ఆగిపోయాడు అద్విక్. వివేక్ తను నేను లవ్ చేసుకుంటున్నామన్నాడు. తనకి ఆల్రెడీ పెళ్లయినట్లుందన్నది. తనకిష్టం లేదు. కొన్ని రోజుల తర్వాత డైవర్స్ తీసుకొని మేమిద్దరం పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాం అన్నాడు. ఇంకా అద్విక్‌కి అక్కడ ఉండాలని అనిపించక ఇంటికి వెళ్ళిపోతాడు. వివేక్ అద్విక్ వెళ్ళిన తర్వాత అమ్మాయికి డబ్బులిచ్చి అవంతి వచ్చిన తర్వాత తనని ఇంటికి పంపించి వెళ్ళిపోతాడు. అద్విక్ ఇంటికొచ్చిన తర్వాత పెళ్లి ఇష్టం లేదన్న మాటకి చాలా బాధపడతాడు. అవంతి ఇంటికి వచ్చిన తర్వాత రామ్ ఏమైంది అలా ఉన్నావేంటి అన్నది. ఏం లేదని వెళ్లి ఫ్రెష్ అయ్యి బాల్కనీలోకి వెళ్ళాడు. అవంతి కూడా ఫ్రెష్ అయ్యి వచ్చింది. ఇద్దరూ కలిసి కిందకు వెళ్లారు. భోజనం చేశాక మళ్ళీ రూమ్‌లోకి వెళ్లారు. అవంతి అద్విక్ చెయ్యి పట్టుకొని ఏమైంది రామ్ చెప్పు ఎందుకలా ఉన్నావు అన్నది. ప్లీజ్ నన్ను వదిలేయ్ నీకు కావాల్సిన వాళ్ళతో తిరిగి వస్తున్నావు కదా అన్నాడు. ఏం మాట్లాడుతున్నావు రామ్ అన్నది. ప్లీజ్ నన్ను వదిలేయ్ అని వెళ్లి నిద్రపోయాడు. అలా కొన్ని రోజులు ఇద్దరి మధ్య మాటలు లేవు. వీళ్ళందరూ కలిసి అవంతిని ప్యాక్ చేయడం కోసం కొన్ని ఫేక్ ఫోటోస్ రెడీ చేసి అద్విక్ ఆఫీస్‌కి పంపారు. అద్విక్ ఆ ఫోటోస్‌ని చూసి బాధపడతాడు కానీ అవంతికి ఇష్టం లేకుండా ఇంకా తన దగ్గర ఉంచుకోవడం మంచిది కాదని ఇంటికి వెళ్ళాడు. అవంతి అద్విక్‌ని చూసి అప్పుడే వచ్చేసారు ఏమైంది హెల్త్ బాలేదా అన్నది. అద్విక్ అవంతి చెయ్యి పక్కకి నెట్టి నువ్వు నీకు నచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళవచ్చన్నాడు. ఏం మాట్లాడుతున్నావు రామ్ అన్నది అవంతి. నీకు కావాల్సింది అదే కదా వెళ్ళు అన్నాడు. రామ్ అన్నది. ప్లీజ్ కలిసినప్పుడు వెళ్ళడానికి, రావడానికి ఇది హోటల్ కాదు. నీకు నీ ప్రేమికుడికి దగ్గరికి వెళ్ళి నీకెక్కడ నచ్చితే అక్కడే ఉండన్నాడు. రామ్ పిచ్చి పిచ్చిగా మాట్లాడకన్నది. ప్లీజ్ అవంతి నీకు నువ్వు వెళ్తానంటే ఓకే. లేదంటే బయటికి గెంటేస్తానన్నాడు. అవంతి తను తప్పేం చేయకపోయినా తన భర్త తప్పు పట్టడం ఇష్టం లేక ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. ఇంట్లో నుంచి వెళ్ళిన తర్వాత 2 రోజులకు అవంతి ప్రెగ్నెన్సీ రిపోర్ట్స్ వచ్చాయి. అవంతికి అక్కడ ఉండాలని లేక యూఎస్ వెళ్ళింది. అక్కడే ఉంది కొన్ని రోజులు. తర్వాత గౌతమ్ వాళ్ళ అమ్మని తీసుకొని తను వెళ్ళాడు. అవంతి డెలివరీ అయిన తర్వాత గౌతమ్ అక్కడే ఉన్నాడు. రాధ గారు వచ్చేశారు. గోపి గారికి ఇబ్బందవుతుందని. అవంతి 3 ఇయర్స్ తర్వాత ఇండియా వచ్చింది. అప్పుడే అద్విక్ కలవడం, ఇక్కడికి రావడం అని ఆలోచిస్తూ ఉంది. అప్పుడే అక్కడికొచ్చిన అద్విక్ అవంతిని చూసి బంగారం అన్నాడు. ఆ! అన్నది. ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు. మీరు ఆఫీస్‌కి వెళ్ళలేదెందుకు? అన్నది. నువ్విలా బెడ్ మీద ఉంటే నేనెలా వెళ్తాను? అన్నాడు. అబ్బో! అన్నది. ఇప్పుడు నాకు బాగానే ఉంది రామ్ అన్నది. అవునా? అన్నాడు. ఐ యామ్ పర్ఫెక్ట్‌లీ ఆల్ రైట్ అన్నది. ఓకే అని వెళ్లి డోర్ లాక్ చేసొచ్చాడు. ఇప్పుడెందుకు లాక్ చేశావు? అన్నది అవంతి. ఆగు అని వెళ్లి అవంతిని బెడ్ మీద పడుకోబెట్టాడు. ఏంటి రామ్? అన్నది. అద్విక్ షర్ట్ తీసేసి అవంతి మీద పడుకొని ముద్దు పెట్టాడు. రామ్ ఏంటిది ఎవరైనా వస్తారు అన్నది అవంతి. నీకంతా బావుంది కదా! ప్లీజ్ అని అవంతి మెడ మీద ముద్దులు పెడుతూ అవంతిని తనకి అనుకూలంగా మార్చుకుంటూ ఉన్నాడు. ఇద్దరూ కలిసి చాలా సేపటి తర్వాత వేరుపడ్డారు. ఓ రామ్ నువ్వు ఈ టైంలో అన్నది. నీకలాగే ఉంటుంది. పెళ్ళైన ఇన్ని రోజుల తర్వాత నేను హ్యాపీగా ఉన్నాను అన్నాడు. అబ్బో! మీరే కాదు. నన్ను వెళ్ళిపోమని అన్నారు అన్నది అవంతి. బంగారం ప్లీజ్ పాతవన్నీ వదిలేయ్ అన్నాడు. నాకు ఆకలిగా ఉంది అన్నది. సరే నువ్వు ఫ్రెష్ అవ్వు నేను తెస్తాను అని అవంతిని వాష్‌రూమ్‌లో దింపి వెళ్ళాడు రామ్. కిందకి వెళ్ళి భోజనం ప్లేట్ తీసుకొని శాంతి అమ్మ తిన్నదా అన్నాడు. ఆ బాబు ఇప్పుడే తిని వెళ్లారు అన్నది. సరే అని పైకి వెళ్ళాడు. అవంతి బెడ్ మీద కూర్చొనుంది. వెళ్ళి తనకి పెట్టాడు. ఇద్దరూ కలిసి తిన్న తర్వాత కాసేపు మాట్లాడుకొని అద్విన్ తీసుకురావడానికి వెళ్ళాడు అద్విక్. అద్విన్ తీసుకొని ఐస్ క్రీమ్ తీసుకొని కార్‌లో కూర్చొనున్నారు. అప్పుడే అద్విక్‌కి కాల్ వచ్చింది. ఫోన్ తీసి చూస్తే గౌతమ్ ఫోన్ చేస్తూ ఉన్నాడు. హలో అని అన్నాడు అద్విక్. బావ నీకు ఒక విషయం గురించి చెప్పాలని చేశాను అన్నాడు. చెప్పు అన్నాడు అద్విక్.
అది ఆ వివేక్ గాడు ఇండియా వచ్చాడు అన్నాడు. ఎప్పుడు అని అన్నాడు అద్విక్. మార్నింగ్ దిగాడు అని అన్నాడు. కాస్త కనిపెడుతూ ఉండు అన్నాడు అద్విక్. కొన్ని రోజుల తర్వాత అద్విక్ ఆఫీస్‌లో మీటింగ్ హాల్‌లో సీరియస్ డిస్కషన్‌లో ఉన్నాడు. అప్పుడే ఫోనొచ్చింది. అద్విక్ కనిపించడం లేదని. వాట్? అన్నాడు. అవును బావ అన్నాడు గౌతమ్. నేను వస్తున్నా అని మీటింగ్ మేనేజర్‌కి అప్పగించి స్కూల్ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఉన్న గౌతమ్ దగ్గరికి వెళ్లి ఏమైందన్నాడు. తెలియదు బావ. కానీ నేను బేబీ కోసం వచ్చేసరికి వీళ్ళు స్కూల్ వదిలేశారని తెలిసి అడిగితే అందరూ వెళ్ళిపోతే నేను గేట్ క్లోజ్ చేస్తానంటున్నాడు. నేను మొత్తం చూశాను. ఎక్కడా లేదు అన్నాడు. అది ఏంటి? ఇక్కడ లేకపోతే ఇంటికి వెళ్ళిందేమో అని అన్నాడు. నేను అమ్మకి గూడా కాల్ చేశాను. అక్కకి కాల్ చేశాను. ఎక్కడా లేదు అన్నాడు. మరెక్కడికి వెళ్ళింది? నా బంగారు తల్లి నాకు భయంగా ఉందని గౌతమ్ అన్నాడు అన్విక్. ఏం కాదు మనం వెతకాలి కానీ ఇలా బాధపడుతూ కూర్చోకూడదన్నాడు. గౌతమ్, అద్విక్ ఇద్దరూ వేరువేరుగా వెళ్లి వెతుకుతూ ఉన్నారు. ఎంత వెతికినా కూడా దొరకలేదు. సుమిత్ర గారు, నాన్న అది అమ్మాయి బయటికి వెళ్తుంది. నువ్వు పిలిచావా అన్నారు. లేదమ్మా అన్నాడు. మరి నువ్వు రమ్మని చెప్పావని చెప్పి వెళ్తోందన్నారు. ఫోన్ తీసుకొని వెళ్తుందన్నాడు. ఫోనొచ్చింది టెన్షన్‌గా వస్తున్నా అని చెప్పిందన్నారు. ఓకే మా నేను అడుగుతానన్నాడు. అద్విక్ గౌతమ్‌కి కాల్ చేసి మీ అక్క నెంబర్ ట్రేస్ చేయాలి అర్జెంట్‌గా అన్నాడు. ఓకే అన్నాడు గౌతమ్. తన ఫ్రెండ్ రాజ్‌కి కాల్ చేసి నెంబర్ చెప్పాడు. కాసేపటికి అడ్రెస్ చెప్పాడు. రాజ్ థాంక్స్ అని కాల్ కట్ చేసి అద్విక్ చేసి విషయం చెప్పాడు. ఇద్దరూ కలిసి అక్కడికి వెళ్లారు. ఇద్దరూ అక్కడికి వెళ్ళేసరికి అవంతి వివేక్ చేతిలో ఉంది. అది చూసి కోపం వచ్చింది అద్విక్‌కి. అక్కడ ఒక చైర్‌కి అద్విక్‌ని కట్టేసి ఉన్నారు. గౌతమ్, అద్విక్ ఇద్దరూ కలిసి వివేక్ దగ్గరికొకరు, ఇంకొకరు అద్విక్ దగ్గరికి వెళ్లారు. వివేక్‌ని ఒక కర్ర తీసుకొని వెనక నుంచి కొట్టాడు అద్విక్. అమ్మా! అని అరుస్తూ అవంతి చెయ్యి వదిలేశాడు. అవంతి అక్కడ అద్విక్‌ని చూసి రామ్ మన అద్విని అని చెప్తూ వెళ్లి హగ్ చేసుకొని ఏడుస్తూ ఉంది. నేనొచ్చేసాను కదా అని ఇద్దరూ కలిసి అద్విక్ దగ్గరికి వెళ్లారు. గౌతమ్ కట్లు విప్పి అద్విని తడుతూ ఉన్నాడు. తనకి ఇంజెక్షన్ చేశాడు రామ్ అని చెప్పింది అవంతి. వీడయిపోయాడని ఆ కర్ర తీసుకొని ఇష్టం వచ్చినట్లు కొట్టాడు గౌతమ్. అప్పుడే అక్కడికొచ్చిన రాజ్ గౌతమ్ చేతిలో కర్ర తీసుకొని రేయ్ ఏం చేస్తున్నావ్? వాడు పోతే మీకిబ్బందవుతుంది అన్నాడు. చూడ్రా నా బంగారాన్ని ఎలా చేశాడో అన్నాడు గౌతమ్ బాధగా. ముందు హాస్పిటల్‌కి తీసుకొని వెళ్ళండి. వీడి సంగతి నేను చూస్తాను అన్నాడు రాజ్. గౌతమ్ అద్విని తీసుకొని అవంతి, అద్విక్ కూడా హాస్పిటల్‌కి వెళ్లారు. అవంతి ఏడుస్తూనే ఉంది. బంగారం ప్లీజ్ నువ్విలా ఏడుస్తుంటే నాకేం తోయడం లేదు. ప్లీజ్ కాసేపు కామ్‌గా ఉండు బేబీకి ఏం కాదన్నాడు. అవంతి ఏడుస్తూనే అద్విక్ భుజం మీద తల పెట్టుకొనుంది. గౌతమ్ హాస్పిటల్ ముందు కారాపాడు. డాక్టర్ అని గట్టిగా అరిచాడు. డాక్టర్ వచ్చి అద్విని చూసి తనకి మత్తు ఇంజెక్షన్ చేశారు. ఏం పర్వాలేదు. కాసేపాగి తనని తీసుకొని వెళ్ళండన్నారు. అద్విక్ అవంతిని కొట్టాడు. బావా అన్నాడు గౌతమ్. నువ్వు మాట్లాడకు గౌతమ్. మీ అక్కకి ఎన్ని సార్లు చెప్పినా ఇలాగే చేస్తుంది. నా మీద కాస్త కూడా నమ్మకం లేదు తనకి అన్నాడు. అది కాదు రామ్ అన్నది. ఏది కాదు? ఏది కాదు చెప్పు. ఇక్కడ అద్విక్ కనిపించడం లేదని మేము వెతుకుతూనే ఉన్నాం. నేను రమ్మని చెప్పాను అని అమ్మకి చెప్పి వచ్చావంట. నువ్వు టెన్షన్ పడటం చూసి ఏమైందో అని అమ్మ ఫోన్ చేయకపోతే నీ పరిస్థితి ఏంటన్నాడు. అది నాకు ఫోన్ వచ్చింది రామ్. అద్వి మా దగ్గర ఉంది. నువ్వు రాకపోతే చంపేస్తామని చెప్పారు. ఆ టైంలో నాకేం చేయాలో అర్థం కాలేదు. అందుకే అలా అన్నది. అద్విక్ అవంతిని హగ్ చేసుకొని నాకు మీ ఇద్దరు ఇంపార్టెంట్. ప్లీజ్ మళ్ళీ ఎప్పుడు ఇలా చేయకు అన్నాడు. అన్నది. అప్పుడే అద్విక్‌కి స్పృహ వచ్చింది. డాడ్ అన్నది. బేబీ అన్నాడు. నాకేమైందన్నది. నువ్వే చెప్పాలి. ఎక్కడికి వెళ్ళావన్నాడు అద్విక్. అదా ఒక అంకుల్ వచ్చి ఇంటి దగ్గరే డ్రాప్ చేస్తానంటే వెళ్ళా. అది మాత్రమే గుర్తుంది అన్నది. మళ్ళీ ఎప్పుడూ అలా వెళ్ళకు. ఓకేనా అని అన్నాడు. ఓకే డాడ్ ఇంకా ఇంటికి వెళ్దాం అన్నది. నలుగురు కలిసి ఇంటికి వెళ్తారు. తర్వాత గౌతమ్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. రూమ్‌లోకి వెళ్ళిన తర్వాత అవంతి, అద్విక్ ఇద్దరిని కలిపి హగ్ చేసుకొని లవ్ యూ అని అన్నది అద్వి. ముగ్గురు అలా జీవితాంతం హ్యాపీగా కలిసి ఉన్నారు. కథ అయిపోయింది. ఈ కథ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మీ ముందుకొస్తాను. థాంక్ యూ సో మచ్.